జీహెచ్ఎంసీని 3 ముక్కలుగా చేస్తారంటూ మనం వార్తలు వింటూ ఉన్నాం. ఇక అందులో భాగంగానే కర్ణన్ ఐఏఎస్ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా 3 భాగాలుగా చేస్తామంటూ నిన్న మీడియా చిట్ చాట్‌లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఫిబ్రవరి 10వ తారీఖున దానికి సంబంధించినటువంటి గెజిట్ వస్తుందనేటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం. అసలు ఈ విషయంలో బీజేపీ పార్టీ ఏమనుకుంటా ఉంది? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రాజేంద్రనగర్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా ఫిబ్రవరి 10 వరకు మీ యొక్క ఇప్పుడున్నటువంటి పరిపాలన పూర్తి కాబోతా ఉంది. ఇక నెక్స్ట్ మరొక బాడీ కూడా రానుకుంటున్న పరిస్థితి. అసలు ఈ 3 ముక్కల అంశము మీ దృష్టిలో ఎట్లా ఉంది? దానికి సంబంధించి ఏదైనా మేయర్ నుంచి కానివ్వండి, అధికారుల నుంచి కానివ్వండి, మీకు ఏమైనా మెసేజ్‌లు ఫార్వర్డ్ అయ్యాయా? లేదండి. ఇప్పుడు గతం నుంచి కూడా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్‌లు మొట్టమొదటిగా మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ యొక్క ఓఆర్ఆర్ ప్రాంతంలో ఉన్న ఏవైతే మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వీటి విలీనాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు నిజంగా చూసుకుంటే ప్రజలకు మంచి పాలన అందించాలని ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే సర్పంచ్లు ఆ రోజున్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లుగా మున్సిపాలిటీలుగా వాటిని తీర్చిదిద్దిన తర్వాత చాలా ప్రశాంతంగా బ్రహ్మాండంగా అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అంటారు కదా, ప్రజాపాలనని ఏ విధంగా అయితే ప్రజలే ఒక కార్పొరేటర్ను కౌన్సిలర్గా ఎన్నుకొని వాళ్ళని ఒక మేయర్గా పెట్టుకొని అటు కేంద్రం నుంచి 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు రావడం, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చోట రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ కూడా ఒక మంచిగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాలను తీసుకొచ్చి ఈరోజు ఓఆర్ఆర్ ప్రాంతంలో విలీనం చేస్తూ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం అనేదాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అది అయినప్పటికీ కూడా విలీనం చేసి ఈరోజు కార్పొరేషన్ని ఒక పెద్ద కార్పొరేషన్గా మహానగరంగా తీర్చిదిద్దామనే మాట మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఈరోజు మహానగరాన్ని చేస్తాము, ఈరోజు గ్రేటర్ మహానగరాన్ని క్రియేట్ చేస్తామన్న మళ్ళా అంశాన్ని ఈరోజు మొట్టమొదటి ఏంటంటే ఎటువంటి సమాచారం ఇటు పొలిటికల్ పార్టీస్కి కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, లేదా ఈరోజు ఎటువంటి సమాచారం ఎవరికి లేకుండా ఈరోజు అస్తవ్యస్తంగా ఈరోజు ఉన్న డివిజన్లు కావచ్చు, నగరాన్ని అస్తవ్యస్తంగా డివిజన్లు బైఫరికేషన్, డిలిమిటేషన్ అని చెప్పేసి ఈరోజు ప్రిమినల్ నోటిఫికేషన్ అని చేసేసి హడావిడి మేఘాల మీద దాని మీద కౌన్సిల్లో చర్చ పెట్టేసి కౌన్సిల్లో అంటే తూతు మాత్రం చర్చ ఆ రోజు. ఎందుకంటే వాస్తవం చాలా అంశాలు మేము అందరం కూడా లేవట్టినాం. చాలా అంశాలపై ప్రస్తావించడం ఏంటంటే చాలా అబ్జెక్షన్స్ కూడా రేజ్ చేసినాం. ఎందుకంటే ఈ విధంగా ఏదైతే బైఫికేషన్ జరిగిందో ఇందులో ఒక ప్రాంతానికి సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా చోట్ల ఇతర ప్రాంతాలు, ఇతర మతాల వారికి అంటే ఒక మతాన్ని ఉద్దేశించో లేకపోతే ముఖ్యంగా చెప్పాలంటే ఒక పార్టీని ఉద్దేశించో ఈ యొక్క డిలిమిటేషన్ బైఫికేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ప్రజాపాలనకు సంబంధించి ప్రజలకు మెరుగుపడేదో లేదా ఉపయోగపడే బైఫరికేషన్ డిలిమిటేషన్ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంఐఎం పార్టీ, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మజ్లీస్ పార్టీ, లేదా ఇది కేర్ ఆఫ్ దారుసలంలో జరిగిన డిలిమిటేషన్ బైఫరికేషన్ లాగా ఉంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదన్నట్టు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈ ఇష్యూస్ పైన రేజ్ చేసాం. అయినప్పటికీ ప్రజాపక్షాన ప్రజలు కూడా వారు ఈరోజు పెట్టిన 3-4 డేస్ ఏదో 1 వీక్ గడువు పెట్టి అన్ని ప్రాంతాల్లో మేము అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, లేదా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి చెప్పాలి, అభిప్రాయాలు ఉంటే చెప్పాలంటే కూడా ప్రజలు కూడా ఎంతోమంది ముందుకు వచ్చి చేసినప్పటికీ కూడా అవన్నిటిని పక్కకు పెట్టి ఈరోజు తీసుకొచ్చి దాన్ని యథావిధిగా ఫైనల్ నోటిఫికేషన్ చేసి ఏదో డిలిమిటేషన్ చేశారు. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాని మళ్ళీ అది కాకుండా ఈరోజు హైదరాబాద్ని 3 ముక్కలుగా చేసేసి 3 ముక్కలుగా ఒకటి సైబరాబాద్ ప్రాంతం అని, ఒకటి మల్కాజ్గిరి ప్రాంతం అని, ఒకటి హైదరాబాద్ కమిషనరేట్ అంటే హైదరాబాద్ కార్పొరేషన్ అని చేయడం. ఇందులో మాలాంటి ప్రాంతాలు ఈరోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలు కావచ్చు, లేదా అటు శంషాబాద్ ప్రాంతం కావచ్చు, లేదా అటు మహేశ్వరంలో ఉన్న ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సిన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని తీసుకొని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడం అనేది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రజలు వ్యతిరేకిస్తారన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకు మీరు వ్యతిరేకించాల్సి వస్తుంది? ఎందుకు హైదరాబాద్లో కలపడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది? రాజేంద్ర నగర్ కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, మీరు చెప్తున్నటువంటి మహేశ్వరం ప్రాంతానికి, ఈ రంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు ఏం నష్టం జరుగుతుందని అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు నష్టం జరగదు? ప్రజలు ఈరోజు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు మనందరం కూడా చూస్తే ఈరోజు రాజేంద్ర నగర్లో ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి కాదు. ఈరోజు ఫైనాన్షియల్ విధంగా చూసుకున్నా, ఒక రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా ఈరోజు రాజేంద్ర నగర్ కావచ్చు, శంషాబాద్ ప్రాంతం కావచ్చు, లేదా అటు మహేశ్వరం సంబంధించిన తుగ్గూడ ప్రాంతాల్లో కావచ్చు, ఒకప్పుడు ఉన్న గజం 10,000 ఉన్నది 20 లక్షల రూపాయలు అయిపోయింది. మనం చూస్తే ఎన్నో పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి, ఎంతో పెద్ద వెల్ సెటిల్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఒక రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, ఒక హ్యాబిటేషన్ కోసం ఒక బ్రహ్మాండంగా ప్రజలందరూ కోర్ సిటీస్ నుంచి లేదా ఇతర జిల్లాల నుంచి వచ్చి తరలి వచ్చి ఇక్కడ ఉండాలని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత మంచి డెవలప్మెంట్ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు ఓల్డ్ సిటీలో కలపాల్సిన అవసరం ఏందని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఓల్డ్ సిటీ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం, గతంలో బిల్లులు చెల్లించకుండా లేకపోతే ఎటువంటి ట్యాక్సులు చెల్లించకుండా ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయి ఈరోజు ఉన్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఉంది అంటే అది అటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతం. ఈరోజు అటువంటి ప్రాంతాల్లో ఎన్నోసార్లు దాడులు జరిగినాయి. ఈరోజు కరెంటు బిల్లు వసూలు చేయడానికి వచ్చిన అధికారుల మీద కావచ్చు, ఆస్తి పన్నులు వసూలు చేయని అధికారులు కావచ్చు, నీళ్ళ బిల్లు కోసం వచ్చిన అధికారుల పైన దాడులు చేసి ట్యాక్సులు కట్టకుండా బిల్లులు కట్టకుండా ఎక్కొట్టే ప్రాంతము
లో ఉన్న ప్రాంతాన్ని అంటే వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి జనరేట్ చేసుకోకుండా ఈరోజు మాలాంటి ప్రాంతం నుంచి వచ్చిన రెవెన్యూతోని వాళ్ళని అంటే మా ప్రజలు మేము కట్టే పనులతోని వాళ్ళని అభివృద్ధి చేస్తామంటే ఏ విధంగా ఈరోజు యాక్సెప్ట్ చేస్తామని చెప్పండి. ఈరోజు మేమే కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటిగాక మొన్న మీరు చూస్తే రాజేంద్ర నగర్లో దీనిపై ఒక పెద్ద ఒక ధర్నా ఏర్పాటు చేస్తే ప్రజలు తరలి వచ్చారు. ప్రజలందరూ కూడా మాకు మద్దతు పలుకుతూ ఉన్నారు. సో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందులో కలపాలని కోరుకుంటా ఉన్నారు ప్రధానంగా? ఇప్పుడు 3 భాగాలుగా ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయి ఉంది కాబట్టి మీరు హైదరాబాద్ జోన్లో కాకుండా సైబరాబాద్ ఉంది, మరొకటి మల్కాజ్గిరి ఉంది. మల్కాజ్గిరి మీకు చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఏ డివిజన్లో కలపాలనుకుంటా ఉన్నారు మీరు, ఏ భాగంలో? చూడండి, గతంలో మేమందరం కూడా ఒక సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో ఉండే, రాజనగర్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, ఇవన్నీ సైబరాబాద్ కమిషనరేట్ అంటే పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో మేము ఉండే. అప్పుడు జిహెచ్ఎంసీలోనే ఉన్నాం, కానీ సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో ఉండే. ఈరోజు నువ్వు సైబరాబాద్ కమిషనర్ కార్పొరేషన్ చేస్తా ఉన్నావు కదా, వాళ్ళు సైబరాబాద్ కార్పొరేషన్ ఎందుకు కలపట్లేదు? ఈరోజు రాజన్న నియోజకవర్గంలోనే మణికొండ ప్రాంతాన్ని, నార్సింగ్ ప్రాంతాన్ని తీసుకొని సైబరాబాద్ కార్పొరేషన్లో కలుపుతున్నావు. బండ్ల కూడా రాజేంద్ర నగర్ ప్రాంతాన్ని లేదా శంషాబాద్ని తీసుకొని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపాల్సిన అవసరం ఏంది? నువ్వు నియోజకవర్గాన్ని ఎందుకు విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నేను ఒకటే ప్రశ్నిస్తాను, నియోజకవర్గాన్ని 2 ముక్కలను విడదించాల్సిన ప్రయత్నం ఏంది? నీకు సాధ్యమైతే రాజేంద్ర నగర్ కావచ్చు, శంషాబాద్ ప్రాంతాన్ని కావచ్చు, లేదా ఈ ప్రాంతాలను తీసుకొచ్చి సైబరాబాద్ కమిషనరేట్లో కలపండి. లేదా మీకు అది కాదు అనుకుంటే మీరు రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్ ఒకటి మున్సిపల్ గ్రేటర్ కార్పొరేషన్ చేయండి. అందులో మీరు షేర్లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను కావచ్చు, లేదా ఇటు రాజేంద్ర నగర్ పూర్తి నియోజకవర్గం అంటే నార్సింగ్, బండ్ల కూడా మన శంషాబాద్, రాజేంద్ర నగరే కాకుండా ఈవెన్ మహేశ్వరంతో కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను కూడా తీసుకొచ్చి ఒక మంచి బ్రహ్మాండంగా, ఎందుకంటే ఈరోజు చూసుకుంటే కేవలం నేను చెప్పే ఈ షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అదేవిధంగా మహేశ్వరానికి సంబంధించి సుమారుగా 55 డివిజన్లు ఉన్నాయి. 55 డివిజన్లు ఉన్నాయి. ఈ 55 డివిజన్లతో పాటు ఇంకో 10 డివిజన్లు పక్క నుంచి తీసుకొచ్చి అటు కావాలంటే ఇబ్రహీంపట్నం సైడ్ ఉన్న ఆదిపట్ల ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపి ఈరోజు నువ్వు బ్రహ్మాండంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయవచ్చు కదా. ఈరోజు కేవలం ఏంటంటే కక్షపూరితంగా జిల్లాలను అస్తవ్యస్తంగా చేయడం, చేసే ఒక ఆలోచనలో ఈరోజు చేసే ప్రయత్నం తప్ప ప్రజలకు నిజంగా మంచి పాలన అందుతుందా, ప్రజలకు నిజంగా సూపర్ పాలన అందించవచ్చు, ఒక న్యాయబద్ధమైన పాలన అందించవచ్చు అనేది మాత్రం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదనొచ్చు. 300 ఇప్పుడు గతంలో 150 ఉన్నప్పుడు 48 కార్పొరేటర్లు మీరు గెలిచినటువంటి సందర్భం, ఇప్పుడు 300 అయ్యాయి. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? త్వరలోనే ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి. చూడండి, ఈరోజు రాజకీయాలు పక్కకు పెట్టి, ఎలక్షన్లు పక్కకు పెట్టి, ఎలక్షన్ దృష్ట్యా మాట్లాడకుండా ప్రజలకు మంచి పాలన అందాలా, ప్రజలకు న్యాయబద్ధమైన పాలన అందించాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంది. అది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సంబంధించో, లేకపోతే రేపు మల్కాజ్గిరి కార్పొరేషన్ సంబంధించో, లేకపోతే సైబరాబాద్ కార్పొరేషన్ నుంచో అనేది పక్కకు పెడితే ఈ ఏదైతే డీలిమిటేషన్ జరిగిందో ఇది అన్యాయంగా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఇటువంటి ప్రాంతాలలో 50-60 వేల ఓట్లకు ఒక డివిజన్ చేసి ఎంఐఎం ప్రాంతంలో 20,000కి 15,000కి ఒక ప్రాంతం డివిజన్ చేయడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతాను. అంటే ఇటువంటి వాటిపైన మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ప్రజలు న్యాయం జరగాల, ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు ప్రజలకు మోసమే చేయాలి, ఒక పార్టీకి మాత్రమే వత్తాసు పలకాల, లేదా ఒక కార్పొరేషన్ ఒక పార్టీ చేతిలో పెట్టాలి, ఒక ప్రాంతాన్ని ఒక మజ్లీస్ పార్టీకి దారదత్తం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు మా వెంటూ ఉన్నారు ఈ పోరాటంలో. సో ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ ఏందనేది మనకు అనుకోవచ్చు. ఇది రాజేంద్ర నగర్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నమాట. మొత్తం మీద ఓల్డ్ సిటీలో రాజేంద్ర నగర్ని కలుపుతామంటే మాత్రం, ఓల్డ్ సిటీతో పాటుగా దీన్ని ఒక కార్పొరేషన్ కింద పెడతామంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటుగా మేము కూడా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నట్టు మాటను వారు చెప్తున్న పరిస్థితి. కనపడుతుంది. అజాతో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.